హల్లెలూయా. మంచిది. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 1 నుండి 9 వచనం చదువుకుందాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్రము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్రము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడు చేయనుగాక. తలలు వంచి చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, జీవము కలిగిన దేవ, మా రక్షకుడా, మా విమోచకుడా, మా పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రము నాయన. మీ బిడ్డలు ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచి ఉన్నారు. నిశ్చయముగా మీరు సంతోషించి ఉన్నారని, మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభు. ఎందుకంటే ఎక్కడిద్దరు ముగ్గురు కూడుకొని నా నామను ప్రార్థిస్తారు వారి మధ్యలో ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి. కనుక ఈ సమయంలో చదివిన వాక్య భాగం నుంచి అయా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. అయా మీ బిడ్డలమైన మేమందరం కూడా మీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం తండ్రి. అయా ఇదిగో నా తండ్రి, మా హృదయాలను మీ వాక్యంతో నింపండి. అయా మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ నిలబడిన నేను అయా నా తండ్రి మాట్లాడలేని వాడిని తండ్రి. అయా నా తండ్రి నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, కానీ జీవము కలిగిన దేవా నీవు రంగం మీదకి వచ్చి అయా నేను మీ బిడ్డల యొక్క ఆశ చొప్పున వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే నువ్వు మాట్లాడితే ఆ మాటలు జీవమై ఉన్నాయి తండ్రి. మేము బ్రతుకుతాం నా ప్రభువా. కనుక మీరు రంగం మీదకి వచ్చి మాతో మాట్లాడమని, మా దోషములను అపరాధములను క్షమించి ప్రభువా అయా మాకు మమ్మల్నినైనా మీ వాక్యం చేత నడిపించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మనందరం కూడా ఈ విధంగా కలుసుకోవటం నిజంగా దేవుని యొక్క చిత్తమైనది. ఆమేన్. సో గడిచిన 2 వారాలుగా సాతాను బాగా దాడి చేస్తూ ఉన్నాడు. మరి ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, శ్రమలు గుండా దేవుడు తీసుకెళ్తా ఉన్నాడు. అయినా సరే వాటన్నిటిలో కూడా దేవుడు విజయం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. సో నిన్ను విడువను ఎడబాయను అన్నటువంటి ఇప్పుడు ఈ మాట
అది మన జీవితాల్లో జరుగుతూ ఉంది. ఆమేన్. సో ఆయన పక్షాన నిలబడిన వాళ్ళకి, లేదంటే ఆయన బిడ్డలకి ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉండే దేవుడే ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి మనకి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా సరే మనం భయపడకూడదు, జడియకూడదు. మన ప్రయాణం ఎప్పుడు కూడా ముందుకు వెళ్తూ ఉండాలి. ఆమేన్. సో కాబట్టి మిగతా అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. అయితే గడిచిన 2 వారాలుగా చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నా పర్సనల్గా అదేంటంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నా భార్య హాస్పిటల్లో ఉంది. మేము యాక్చువల్గా మే 24వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ అయ్యాం, ఎయిమ్స్లో. నా భార్యకి కొంచెం గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండటం వల్ల దానికి ఆపరేషన్ కోసం అక్కడ జాయిన్ చేశాను. అది మంచి ఇన్స్టిట్యూట్ అని నేను చెప్పి అనుకున్నాను, హాస్పిటల్ మంచిది అనుకున్నాను. కానీ మరి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా జూనియర్స్ అని తర్వాత తెలిసింది. అయితే 4 రోజులు వాళ్ళు హాస్పిటల్లో ఉంచుకొని అమ్మాయిని ఆ తర్వాత వాళ్ళు ఆపరేషన్ చేశారు. సో ఎప్పుడు చేశారు అని అంటే పోయిన నెల, అంటే జూన్ 20వ తారీఖు ఆపరేషన్ జరిగింది ఎయిమ్స్లో. అయితే ఆపరేషన్ చేసిన 2 గంటల నుంచే అమ్మాయికి కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. ఎంతగా అంటే చాలా విపరీతంగా కడుపులోకి వచ్చింది. ఒక దశలో అమ్మాయి అన్నది ఆ బాధ తట్టుకోలేక నేను చచ్చిపోతానేమోనండి అన్నది. అంటే అంత బాధ అమ్మాయి అనుభవిస్తూ ఉంది. సో ఆ రోజు వాళ్ళు వచ్చారు, ఒకవేళ హార్ట్ అటాక్ ఏమని చెప్పి అన్నీ కూడా టెస్టులు చేశారు. హార్ట్ అటాక్ కాదు, సో కాబట్టి ఒకవేళ గ్యాస్ పెయిన్ ఏమని చెప్పి దానికి వాళ్ళు ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. కొద్దిసేపటికి పెయిన్ తగ్గింది, కానీ మరలా పెయిన్ వస్తూనే ఉంది. అలాగా ప్రతిరోజు కూడా పెయిన్ వస్తూనే ఉంది. అది ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటానే ఉంది పెయిన్. అలాగా ఒక 3 రోజులు 4 రోజులు పెయిన్తో ఇబ్బంది పడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వటం స్టార్ట్ చేశారు. సో కాబట్టి ఆ పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన తర్వాత పెయిన్ అయితే తగ్గుతుంది, కానీ అసలు ప్రాబ్లం ఏంటనేది వాళ్ళకి ఐడెంటిఫై చేయలేకపోయారు. దానికోసం వాళ్ళు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అని, ఆ తర్వాత సిటీ స్కాన్ అని చెప్పి రాశారు. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏముంది తెలియదంటే లోపల ద్రవాలు ఉన్నాయి, ఫ్లూయిడ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ ఉంది అని చెప్పి వాళ్ళు కనుక్కొని దానివల్ల నొప్పి వస్తుందని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి అసలు ఎంత ఉంది ఏంటి అని చెప్పి మరలా సిటీ స్కాన్ రాశారు. సో ఆ సిటీ స్కాను రిపోర్ట్ రావడానికి 5 రోజులు పడుతుందని చెప్పారు. అయితే ఈలోపు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి మెడికేషన్ ఇవ్వట్లేదు. ఆ నొప్పితో అలా బాధపడతానే ఉంది అమ్మాయి. అలాగే మరలా 3 రోజులు అయింది, అంటే మొత్తం 7 రోజులు అమ్మాయి బాధపడతానే ఉంది. వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉన్నారు. సో అది ఇచ్చినప్పుడు తగ్గుతుంది, ఆ తర్వాత మళ్ళీ వస్తూనే ఉంది, మరలా పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటి, దానికి మందు ఇవ్వటం అనేది జరగలేదు అక్కడ. సో మొత్తం 8 రోజులు గడిచింది. ఆ తర్వాత 8వ రోజు వాళ్ళు వచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. మరి నొప్పి సంగతి ఏంటి అని చెప్పి అడిగినప్పుడు డాక్టర్ అన్నది, నొప్పి అనేది ఉంటుంది సహజంగా, అది ఆమె భరించలేకపోతుంది అంతేను. కొంతమంది కత్తితో పొడిచినా కూడా పెద్దగా నొప్పిని ఫీల్ అవ్వరు, కానీ కొంతమంది పిన్నిస్తూ కూర్చున్నా కూడా పెద్దగా నొప్పిగా ఫీల్ అవుతారు. సో ఆ విధంగా ఆ అమ్మాయి ఎక్కువ పెయిన్ ఫీల్ అవుతుంది అంతే తప్ప దానివల్ల ప్రాబ్లం లేదు, వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పి డాక్టర్ డిశ్చార్జ్ రాసింది. సరే ఈలోపు ఈ బాధ చూడలేక మా బంధువులు ఉన్నారు కదా, అమ్మాయి తరపు బంధువులు, అన్నయ్య అంటే సడుగుడు, తోడేరుడు, ఆయన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ మామయ్య, అమ్మాయి వాళ్ళ మామయ్య వీళ్ళందరూ ఒకరోజు వచ్చి చూసి ఆ అమ్మాయి ఆ విధంగా బాధపడటం చూసి వాళ్ళు డాక్టర్ల మీద, నర్సుల మీద ఒకరోజు గొడవ పెట్టుకున్నారన్నమాట. ఇంత బాధపడతామంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి, ఆ టైంలో నేను లేను, సో ఏం చేస్తున్నారని చెప్పి గొడవ పెట్టుకుంటే వాళ్ళు నర్సులు మేము ఏం చేయలేమంటే మాకు తెలియదు, డాక్టర్ గారిని అడగండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది అయిపోయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ రాశారు. డిశ్చార్జ్ రాసినప్పుడు ఆ అన్నయ్య అంటే నా తోడలుడు ఏమన్నాడంటే, రమేష్ ఆయన పేరు, ఆయన అన్నాడు, డానీ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్దాం అమ్మాయిని, ఎందుకంటే ఆ నొప్పి తగ్గట్లేదు, సో ఏదో ప్రాబ్లం ఉంది లోపల. ఆయన ఏమన్నాడంటే, డబ్బుల గురించి ఆలోచించవద్దు, సో డబ్బులు ఎంతైనా సరే పర్వాలేదు, సో డబ్బుల గురించి ఆలోచించవద్దు, మనం అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది, సో కాబట్టి అలా వదిలేయకూడదు అమ్మాయిని అని చెప్పి అన్నయ్య భరోసా ఇచ్చాడు. సో కాబట్టి వెంటనే నేను డానీకి ఫోన్ చేసి ఆ రిపోర్ట్స్ అవి పెట్టాను డానీకి, ఎందుకంటే డానీకి తెలిసిన డాక్టర్లు ఉన్నారు విజయవాడలో. సో అవి పెట్టినప్పుడు డాక్టర్లు అవి చూసి సరే రండి మేము చూద్దామని చెప్పి తీసుకురండి అని చెప్పి అన్నారు. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఆ రోజు సిటీ స్కాన్ చేసి ఎప్పుడు తీసుకెళ్ళాము మేము, జూన్ 28వ తారీఖు నైట్ ఈవినింగ్ తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన అల్ట్రాసౌండ్ చేశాడు, సిటీ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే,
లోపల లిక్విడ్స్ అనేవి ఉన్నాయి. సో ఎక్కువగా అంటే లోపల ఏదన్నా జీర్ణాశయానికి పొట్టకి ఏదైనా రంధ్రం ఏమైనా పడిందేమో, సో అందుకోసం అది లీక్ అవుతూ ఉంది, కాబట్టి మరలా ఆపరేషన్ చేయాలి ఈ అమ్మాయికి అని అన్నాడు. 20వ తారీఖు మొదట ఆపరేషన్ అయింది, లాప్రోస్కోపీ చేశారు. మళ్ళీ 28వ తారీఖు ఆయన అంటున్నాడు మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నాడు. ఈ అమ్మాయి నొప్పి తట్టుకోలేకపోతుంది. సరే అని చెప్పి, సరే సార్ ఆపరేషన్ చేయండి అని చెప్పాం. చెప్పిన తర్వాత ఆయన 29వ తారీఖు మధ్యాహ్నం మరలా ఆపరేషన్ చేశారు అమ్మాయికి. ఆపరేషన్ చేసి లోపలటువంటి ఆ నీరు తీస్తే అది 1.5 నుంచి 2 లీటర్ల నీళ్ళు వచ్చినాయి లోపల నుంచి. సో అది చేసిన తర్వాత ఆ అమ్మాయి నొప్పి అనేది తగ్గిపోయింది. సో ఆ తర్వాత మెల్లగా కోలుకోవడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఆ డ్రైన్ ఏదన్నా ఉంటే బయటకు వస్తుందని చెప్పి పైపులు వేశారు. మొత్తం 3 పైపులు వేశారు. ఇటు 2, కుడివైపు 2, ఎడమవైపు 1, ఆ తర్వాత యూరిన్ ఒక బ్యాగ్, మొత్తం 4. సో ఆ విధంగా 29వ తారీఖు ఆపరేషన్ జరిగింది. దేవుని దయ వల్ల అది కూడా సక్సెస్ అయింది. సో కాబట్టి అప్పటి నుంచి కూడా ఆమెకు పెయిన్ లేదు, కానీ ఈ డ్రైన్ అది తగ్గిపోవాలని చెప్పి డాక్టర్ గారు ఐసీయూలో ఉంచారు. ఐసీయూలో మొత్తం 4 రోజులు ఐసీయూలో ఉంది. ఆ తర్వాత రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి కోలుకుంటా ఉంది. దేవుడి దయ వల్ల ఆ నొప్పి నుంచి దేవుడు విడుదల దయచేశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ అద్భుతం ఏంటంటే అసలు నా దగ్గర రూపాయి లేదు, అయినా సరే దేవుడు అప్పటికప్పుడు మరి మా తోడలతోటి, రమేష్ అన్నయ్యతోటి ఆయన డబ్బులు ఇచ్చాడు. దాదాపు ఒక 1,50,000 రూపాయలు ఆయన ఇచ్చాడు నాకు. ఆ తర్వాత తమ్ముడు డానీ పాస్టర్ గారు ఆయన అడిగినప్పుడు ఆయన కూడా డబ్బులు ఇస్తానన్నా అని చెప్పి చూస్తున్నాడు. సో కాబట్టి మొత్తానికి 2 లక్షలు దాటింది బిల్లు. సో ఈ 2 లక్షలు నా ₹1 కూడా లేదు. ఆ టైంలో మరి రమేష్ అన్నయ్య, అలాగే తమ్ముడు డానీ వీళ్ళందరూ కూడా సహాయం చేశారు. అలాగే నాన్న ఒక 10,000 ఇచ్చాడు. ఆ తర్వాత తమ్ముడు రాజు ఒక 10,000, అలాగే తమ్ముడు రాజు దశంభాగం వేశాడు. సో ఇవన్నీ కలిపి నాదొక 25,000-30,000 ఖర్చు అయింది అంతే. మిగిలినన్నీ కూడా మరి రమేష్ అన్నయ్య మా తోడల్లో పెట్టుకున్నాడు. సో కాబట్టి ఆ విధంగా దేవుడు ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు సహాయం చేసే దేవుడే అన్నాడు. ఆమేన్. సో నా దగ్గర రూపాయి లేదు, అయినా సరే మరి శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కానీ దేవుడు తన పిల్లలకి ఎప్పుడు కూడా దాని నుంచి తప్పించుకుని మార్గం ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి అందరిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మరి రమేష్ అన్నయ్యని, అలాగే తమ్ముడు డానీ, రాజుని, నాన్నని, నాకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఎందుకంటే మరి ఆ తర్వాత ఇంకా సహోదరులు వచ్చారు, థామస్ గారు, జోసెఫ్ బాబాయ్ వీళ్ళందరూ వచ్చారు. తర్వాత మేక వీళ్ళు కూడా తమకు తోచినటువంటి చేతనైనటువంటి సహాయం చేశారు. వాళ్ళు కూడా దేవుడు సమృద్ధిగా దీవించును గాక. ఎందుకంటే మనం ఒక ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు వచ్చారు. నిజంగా అది దేవుని ప్రేమ ఉన్నది. ఆమేన్. వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు, అయినా సరే వాళ్ళ పరిస్థితి బాగలేని సమయంలో కూడా నాకు సహాయం చేశారు. నిజంగా ఆ సహాయాన్ని దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాడు. దేవుడు వాళ్ళని ఖచ్చితంగా ప్రతిఫలం దయచేస్తాడని నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. అయితే ఎంత బాధ వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, దేవుడు తోడు లేకపోతే ఇది మనం తప్పించుకోలేము, దాన్ని మనం దాటలేము. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇదంతా కూడా చేసింది ఎవరంటే దేవుడే. ఆమేన్. సో ఆయన నామానికే మహిమ కలుగును గాక. ఏది వచ్చినా సరే, ఎంత బాధ వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, మరి దాని నుంచి తప్పించేది మాత్రం దేవుడే. ఆమేన్. సో ఆయన కృప ఆయన తోడుగా వచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే, మంచిది. అలాగే మరి మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టండి, ఇంకా పూర్తిగా నా భార్య కోలుకునేలాగా. మేబీ రేపు కానీ ఎల్లుండి కానీ ఆమెను డిశ్చార్జ్ చేస్తారేమో. సో కాబట్టి పూర్తిగా త్వరగా కోలుకోవాలని కూడా మీరందరూ కూడా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రకటన మరి ఈరోజు సాయంత్రం ప్రభురాత్రి భోజనం ఉంటుంది. కాబట్టి మనకి టైం తెలుసు కదా, 7 గంటలకి అందరూ కూడా పందలకట్ట కూడుకున్నట్లయితే ప్రభురాత్రి భోజనంలో పాల్పంపులు పొందుదాం. అలాగే మరి ఎంతమంది బైబిల్ చదువుతూ ఉన్నారు? ప్రతిరోజు కూడా ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయం బైబిల్ చదవండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సరే, మంచిది. వాక్యాలకు వెళ్దాం. చదువుబడిన వాక్య భాగం నుంచి ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న వర్తమానాన్ని తీసుకొని వచ్చాను. అంశం ఏంటంటే, మోషేకు తోడైనట్లు
నీకును నేను తోడయ్యేది. ఆమేన్. సో యెహోషువతో దేవుడు అంటున్నాడు, మోషే ఏ విధంగా మోషేకి నేను తోడుగా ఉన్నానో నేను కూడా నీకు ఆ విధంగా తోడుగా ఉంటాను. ఆమేన్. సో దాని గురించి ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మాట్లాడదాం. అయితే దానికంటే ముందుగా అసలు యెహోషువకి మోషేకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటో ఒకసారి మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు రిలేషన్కి మనకి దగ్గర సంబంధం ఉంది. ఆమేన్. సో ఇక్కడ మోషే, ఇక్కడ బైబిల్లో మీరు గమనించినట్లయితే యెహోషువ గురించి ఎప్పుడు చెప్పినా సరే ఆమేన్, దేవుడు ఏమంటాడు తెలుసా? మోషేకి పరిచారకుడైనటువంటి యెహోషువ. ఆమేన్. బైబిల్ చదవండి, ఏమంటాడు? మోషేనేమో దేవుని సేవకుడైనటువంటి మోషేని సంబోధిస్తే, యెహోషువనేమో మోషే పరిచారకుడైనటువంటి యెహోషువ. హల్లెలూయా. సో కాబట్టి యెహోషువ ఎవరంటే మోషేకి సేవకుడు, మోషేకి పరిచారకుడై ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు మోషే ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు, మరి పరిచారకుడైనటువంటి యెహోషువ ఎవరు సాదృశ్యంగా ఉన్నాడు అని చెప్పంటే, మోషేనేమో ఆ కాల ప్రవక్తకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. మరి యెహోషువ ఎవరంటే ఆ ప్రవక్తను ఫాలో అయ్యేటువంటి బోధకులు ఎవరైతే ఉన్నారో, పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, 5 రకాల పరిచయం ఎవరైతే ఉందో అది యెహోషువ సూచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మన రిలేషన్ ఎలా ఉండాలంటే, మోషేకి యెహోషువకి ఏ విధమైన రిలేషన్ ఉందో ఆ విధంగానే మన ప్రవక్తకి, ఈ గడి వర్తమానికుడైనటువంటి విలియం మరి బ్రాహం గారికి, అలాగే పాస్టర్ గారికి, సువార్థికులకి, బోధకులకి, టీచర్లకి, వీళ్ళందరికీ కూడా అటువంటి రిలేషన్ ఉండాలని చెప్పి మనం దేవుని యొక్క వాక్యం ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. ఆమేన్. అయితే మోషేకి యెహోషువకి అనాయింటింగ్లో డిఫరెన్స్ ఉంది. ఆమేన్. అభిషేకంలో డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయం ఒకసారి తీస్తే అక్కడ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, కొండ మీదకి దిగొచ్చాడు. ఆయన కొండ మీద దిగొచ్చి ఆ కొండ మీదకి మోషేని రమ్మంటున్నాడు. ఆమేన్. ఇంకో విషయం ఏమంటున్నాడంటే, ఆ కొండని ఎవరో కూడా తాకకూడదు. కొండని కనీసం ఎవరు కూడా తాకకూడదు, తాగితే చనిపోతారు. సో అటువంటి కొండ మీదకి ఎవరు రమ్మంటున్నాడంటే మోషేని రమ్మంటున్నాడు. ఆమేన్. మోషే ఒక్కడేనా అని అంటే, మోషే ఒక్కడే కాదు కొండ మీదకి పోయింది, యెహోషువ కూడా పోయాడు. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనం. ఎందుకు చూపిస్తున్నానంటే, యెహోషువకి ఉన్న అనాయింటింగ్ వేరు, అభిషేకం వేరు, మోషేకి ఉన్నటువంటి అభిషేకం వేరు. ఆమేన్. సో 24:12, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండు, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదనగా, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. ఆమేన్. లేచి మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, ఇప్పుడు చూడండి, మోషే ఒక్కడే దేవుని కొండ మీదకి ఎక్కినట్టు కనబడుతుంది, కానీ ఆయనతో పాటు ఎవరు లేచారు? యెహోషువ కూడా లేచాడు. ఇప్పుడు చూడండి, మోషేయు అతని పరిచారకుడు యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, ఇప్పుడు చూడండి ఏమంటాడు, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. అంటే కొండ మీదకి దేవుని యొక్క మేఘం దిగొచ్చింది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, కొండ శిఖరం మీద కాదండి వచ్చింది. జనరల్గా మనకి సినిమాల్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే ఏం చెప్తారంటే, కొండ శిఖరం మీదకి దేవుడు దిగొచ్చాడని చెప్పి చెప్తారు. కానీ మేఘం ఆ కొండ మొత్తాన్ని కమ్మిందంట. ఆమె కొండ మొత్తాన్ని కూడా కమ్మింది. ఆ కొండ మీద ఉన్న మేఘంలోకి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారంటే మోషే, యెహోషువ, వీళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉన్నారు. సో వెళ్తూ ఆయన ఏమంటాడంటే, అక్కడికి కొండ దాకా వచ్చేవాడు పెద్దలు. ఓకే. వాళ్ళు పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు మోషే. ఇప్పుడు మోషే వాళ్ళతో ఏమంటాడంటే, కొండ దగ్గర నిలబడి చూడండి, నీవు అతడు పెద్దలను చూచి మేము మీ యొద్దకు వచ్చే వరకు,
ఆమె అంటే మేము వెళ్తున్నాం, నేను అంటలేదు ఆయన, నేను వెళ్ళి అట్లా మేము అంటున్నాడు ఆయన. ఓకే, అంటే నేను యెహోషువ, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండండి. ఇదిగో అహరోను హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యం ఉండేలా వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. చూడండి, కొండను కమ్మిందంట, మేఘం కొండని కమ్మింది, కొండ మొత్తాన్ని కూడా కమ్మింది. కాబట్టి అంటే కింద నుంచి మొదలుకొని పైదాకా కూడా మేఘం అనేది కమ్మింది. అందుకోసం దేవుడు అన్నాడు కనీసం ఆ కొండను కూడా టచ్ చేయకూడదు. కింద బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ను కూడా ఎవరు కూడా టచ్ చేయకూడదు, ఎందుకంటే ఆ మేఘం కొండంతా కూడా ఆక్రమించేసింది. ఆమేన్. మేఘము కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద, చూడండి యెహోవా మహిమ ఎక్కడ కనపడతా ఉంది? శిఖరం మీద కనపడుతుంది, కానీ మేఘం కొండంతా కూడా కమ్మింది. ఆమె. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా కొండెక్కేళ్ళారు. మోషే ఇంకా వేరే చోట చదివితే బైబిల్లో ఏమనుంటుందంటే, మోషే యెహోషువ ఇద్దరు కూడా కొండెక్కిళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక చోట ఉన్నారు. ఉన్న తర్వాత దేవుడు ఏమంటాడంటే, మోషే నువ్వు పైకి రా అన్నాడు. ఆమె. సో సగం దూరం వీళ్ళిద్దరు వెళ్ళారు, కానీ కొండ శిఖరానికి ఎక్కింది ఎవరంటే మోషే ఒక్కడే వెళ్ళాడు. హల్లెలూయా. సో ఆ మహిమ, ఆ మేఘం, ఆ మహిమ ఎక్కడైతే కనపడతా ఉందో దేవుని మహిమ, అక్కడికి ఎవరు వెళ్ళారు ఆ మహిమలో కంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ యుగానికి దూత అయినటువంటి, ఆ వర్తమానికుడైనటువంటి మోషే ఒక్కడే వెళ్ళాడు అక్కడికి. హల్లెలూయా. సో మహిమలోకి ఎవరు ప్రవేశించారంటే మోషే ఒక్కడే వెళ్ళాడు, కానీ యెహోషువ సగం వరకే వెళ్ళాడు, కొండ సగం వరకే వెళ్ళాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఘడియ వర్తమానికుడి అభిషేకం వేరు. ఆమె. సో అతన్ని ఫాలో అయ్యే వాళ్ళ అభిషేకం వేరు. కానీ ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, పోల్చుకుంటారంటే, మోషే ఏది చేస్తే మేము కూడా అదే చేస్తాం. ఆమె. మోషేకి మీరు ఎలాగ రెస్పెక్ట్ ఇస్తే మాకు కూడా అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి మోషేతోటి పోల్చుకుంటున్నారు. ఎవరు? 5 రకాల పరిచర్యలు. ఆమె. కాదండి, 5 రకాల పరిచర్యకు ఉన్నటువంటి అభిషేకం వేరు, ఆ ఘడియ వర్తమానికుడికి ఉన్న అభిషేకం వేరు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యెహోషువ ఎవరైతే ఉన్నారో, ఈ ఫాలోవర్ ఎవరైతే వెంబడించే వాళ్ళు ఉన్నారో, యెహోషువ ఎవరిని వెంబడించాలి అని అంటే మోషేని వెంబడించాలి. హల్లెలూయా. సో మోషేని వెంబడించినంత కాలమే దేవుడు అతనికి తోడు ఉంటాడు. ఆమె. సో మోషేని వెంబడించకపోతే ఈ ప్రజలు కూడా యెహోషువను వెంబడించాల్సిన అవసరం లేదు. ఆమె. సో కాబట్టి యెహోషువని ప్రజలు వెంబడించాలి. తర్వాత మోషే చనిపోయాడు. ఓకే, అతన్ని దేవుడు మళ్ళీ తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎవరు నడిపిస్తూ ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజల్ని అంటే ఇప్పుడు యెహోషువ నడిపించే సమయం వచ్చింది. ఆమె. సో యెహోషువ నడిపించే సమయంలో ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో నేను నీకు కూడా ఆ విధంగానే తోడే ఉంటాను అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, నీవు మోషే ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞలు నువ్వు పాటించాలా, మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫాలో అవ్వాలా, ఆ ధర్మశాస్త్రం నుంచి కుడిగా ఎడంగానే తప్పిపోకూడదు. ఆమె. సో అప్పుడు నేను నీకు తోడుంటాను. ఆమె. సో కాబట్టి యెహోషువతోటి ప్రజలు ఉండాలంటే, యెహోషువని ప్రజలు వెంబడించాలంటే ఇప్పుడు యెహోషువ ఎవరిని వెంబడించాలి? మోషేని వెంబడించాలి. హల్లెలూయా. సో మోషేని వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయాడా? నువ్వు యెహోషువ ఎంత మాత్రం కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఆమె. సో కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, సూత్రం ఏంటి అని అంటే, ఈ 5 రకాల పరిచర్యలు మనం ఫాలో అవ్వాలంటే, ఆమె, మన పాస్టర్ గారిని ఫాలో అవ్వాలన్నా, సువార్థికుడిని ఫాలో అవ్వాలన్నా, టీచర్ని ఫాలో అవ్వాలన్నా, ఇంకెవరి ప్రసంగికుడిని ఫాలో అవ్వాలన్నా, అపోస్తులను ఫాలో అవ్వాలన్నా, ప్రవక్తను ఫాలో అవ్వాలన్నా సరే, వీళ్ళందరూ కూడా ఎవరితో లైన్లో ఉండాలంటే ఈ ఘడియ వర్తమానికుడితో లైన్లో ఉండాలి. హల్లెలూయా. ఈ వర్తమానంతో వాళ్ళ లైన్లో ఉండాలి, అప్పుడు మాత్రమే మనం వాళ్ళని ఫాలో అవ్వాలి. ఆమె. సో యెహోషువ ఎంతకాలం అయితే ధర్మశాస్త్రంకి లైన్లో ఉంటాడో, ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉంటాడో, అంతకాలం మాత్రమే యెహోషువతో పాటుగా ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆమె. సో కాబట్టి ఈరోజు చాలామంది ఆ ప్రవక్తను తీయాలని ప్రయత్నం చేస్తున్నారు, ప్రవక్తను పక్కకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. లేదండి, ప్రవక్తను పక్కకి నెడితే ఇక్కడున్న ప్రజలు అతను పక్కకి నెట్టవచ్చు. ఆమె. ప్రవక్త ఇంకో మాట నాకు తెలుసా, మీ పాస్టర్ కనుక వాక్యం చెప్పకపోతే అతను పక్కకు పెట్టండి, వాక్యం చెప్పి ఇంకొక అతను తీసుకొచ్చి పాస్టర్ చేయండి అన్నాడు ఆయన.
ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ ఘడియ వర్తమానికుడి యొక్క వర్తమానాన్ని మనం ఫాలో అవ్వాలా. సో అలా ఫాలో అయ్యేటువంటి పాస్టర్ గారిని మనము ఫాలో అవ్వాలి తప్ప పాస్టర్ గారు ఏం చెప్పినా సరే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి. ఆమేన్. పాస్టర్ గారిని ఎప్పుడు నమ్మాలంటే యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ఫాలోయింగ్ ద మెసేజ్ ఆఫ్ ది అవర్. ఆయన ఎంతకాలం అయితే మెసేజ్ని, ఈ వర్తమానాన్ని ఫాలో అవుతాడో అంతకాలం ఆయన మాట మనం వినాలా. ఆమేన్. సో వన్స్ ఆయన కనుక పక్కకు తప్పిపోయాడా, ఆ పాస్టర్ గారి మాట కానీ ఆ సువార్థికుడి మాట కానీ మనం వినాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఎందుకంటే యెహోషువ మోషేని ఫాలో అవుతున్నాడు, అయినంతకాలమే దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, యెహోషువకి మోషేకి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో అలాగే ఈ 5 రకాల పరిచర్యలకి వర్తమానికుడి అనగా ఈ గడియ వర్తమానికుడు విలియం బ్రానన్ గారికి అలాగే ఈ మెసేజ్కి అదే సంబంధం ఉన్నది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను నీకు తోడై ఉంటాను. యెహోషువ ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. మోషేకి ఏ విధంగా తోడై ఉన్నానో ఆమేన్ అలాగే నీకు కూడా నేను తోడై ఉంటాను. అయితే ప్రియ సోదరి సోదరులారా, మోషేకి దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడు, మోషేని దేవుడు ఏ విధంగా సపోర్ట్ చేశాడు అని చెప్పంటే, మోషే అంట దేవుడు వాళ్ళని నడిపించాలని వాడు విడిపించాలని దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చాడు. ఆల్రెడీ దేవుడు అతనికి సూచన ఇచ్చాడు మోషేకి. సో దేవుడు ఆల్రెడీ ఆయన్ని ఎన్నుకున్నాడు మోషేని. అయితే మోషే ఏం చేశాడంటే తన సొంత జ్ఞానం ఉపయోగించి తన సొంత పద్ధతిలో దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చాలని ప్రయత్నం చేశాడు. ఆమేన్. ప్రయత్నం చేసి ఐగుప్తీయుడిని చంపి అక్కడ నుంచి పారిపోయి ఆ ఇత్రో దగ్గరికి వెళ్ళి ఆ మందలు మేస్తూ ఆమె కూతురుని చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయి గొర్రెల బిజినెస్ చేస్తున్నాడట. ప్రవక్త అంటాడు, మోషే ఏం చేస్తున్నాడు, గొర్రెల బిజినెస్ చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి పని చేయకుండా తన సొంత విధానంలో దేవుడు చెప్పిన పని నెరవేర్చిన ప్రయత్నం చేసి అక్కడ ఒక తప్పు చేసి మోషే ఏం చేశాడంటే ఇత్రో గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త అంటాడు మోషే ఇక్కడ తప్పు చేశాడు. ఆమేన్. మోషే ఇక్కడ తప్పు చేశాడు. అయినా సరే ఆమేన్ దేవుడు మాత్రం మోషేని వదిలిపెట్టలేదంట. ఆమేన్. సో దేవుడు మోషేనే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి ఎన్నుకున్నాడు. కాబట్టి మోషే తప్పు చేసినా సరే మోషే మాత్రం దేవుడు విడిచిపెట్టట్లేదు. ఇక్కడ ప్రవక్త ఒక మంచి మాట చెప్పాడు. అదేంటంటే మనుషులు తప్పులు చేస్తారు ఆమేన్, కానీ దేవుడు ఆ తప్పుల్ని క్షమిస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మనం తెలిసి ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తాం. ఆమేన్. నువ్వు తెలియక లేదంటే ఒక పనిని దేవుడు చెప్పిన పనిని చేయాలని ప్రయత్నం చేస్తా ఆ ప్రయత్నంలో ఏదైనా తప్పు దొరికిందనుకో దేవుడు నిన్ను క్షమిస్తాడు. కానీ తెలిసి ఇది చేయకూడదని తెలిసి తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు దానికి నీకు శిక్షిస్తాడని చెప్పి దేవుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయితే ఇప్పుడు మోషే ఏం చేశాడంటే దేవుడు చెప్పిన పని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు, కానీ ఆ క్రమంలో ఒక తప్పుని చేశాడు ఆయన. కాబట్టి మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఏం చేయాలంటే దేవుడు చెప్పిన పనిని దేవుడు ఏదైతే మనకు వాక్యం ఇచ్చాడో ఆ వాక్యాన్ని మనం నెరవేర్చాలని ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆమేన్. సో ప్రయత్నం చేస్తూ మధ్యలో ఏదైనా మనం పొరపాటు చేశామా దేవుడు మనల్ని క్షమిస్తాడు. దేవుడు మనకి ఇంకా తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని దాని నుంచి క్షమించి బయటికి తీసుకొస్తాడు. కానీ మనం తెలిసి ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే దానికి సంబంధించిన శిక్షని ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త ఏమంటాడంటే మనము దేవుడు ఇచ్చినటువంటి పనిని దేవుని యొక్క వాక్యాన్ని మనము నెరవేర్చడం కోసం ప్రయత్నం చేయాలా. అంతేగాని ప్రయత్నం చేస్తే నేను ఎక్కడ తప్పు చేస్తానో అని చెప్పి అసలు ప్రయత్నం చేయకుండా మెదలకుండా ఉండకూడదు. మనం ఖచ్చితంగా దేవుడు చెప్పిన పనిని అనగా దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం మనం జీవించడం అనేది ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించాలా. ఆ క్రమంలో ఏదో తప్పు దొరికితే దేవుడు దాన్ని క్షమిస్తాడు. ఆమేన్. సో కాబట్టి మోషే ఆ విధంగా తప్పు చేశాడు, అయినా సరే దేవుడు క్షమించి మోషేకి
తోడుగా ఉన్నాడు. అలాగే యెహోషువ కూడా ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు తోడుగా ఉంటాడని దేవుడు యెహోషువకి తెలియజేస్తున్నాడు. అందుకోసం అంటాడు, మోషేకి ఏ విధంగా నేను తోడుగా ఉన్నానో నేను నీకు కూడా ఆ విధంగానే తోడుగా ఉంటాను. అయితే నువ్వు చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించాలి. దాని నుంచి కుడికి కానీ ఎడమ కానీ తొట్టిల్లకుండా తొలగిపోకుండా నువ్వు ధర్మశాస్త్రంలోనే నిలబడాలి. అనగా నువ్వు ఏ పని చేసినా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ముందుగా ధర్మశాస్త్రాన్ని పెట్టాలి. ఆమేన్. ముందుగా వాక్యాన్ని పెట్టు, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని యెహోషువకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. సో ఆ వాగ్దానం ప్రకారంగా ఇప్పుడు యెహోషువ బయలుదేరి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్నప్పుడు అక్కడ యోర్దాను నది అడ్డం వచ్చింది. ఆమేన్. సో యోర్దాను నది అడ్డు వచ్చినప్పుడు అది ఏప్రిల్ నెల, ప్రవక్త అన్నాడు ఏప్రిల్ నెలలో యోర్దాను నది బాగా పొంగి పొరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే, పండితులు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మంచి ఇంజనీర్లుగా పనిచేసాం, సో మాకు తెలుసు ఏ విధంగా నదులు దాటాలి లేదా బ్రిడ్జిలు కట్టాలి అన్నీ మాకు తెలుసు. సో కాబట్టి ఈ విధంగా ఉధృతంగా ప్రయాణిస్తున్న సమయంలో, అది ప్రవహిస్తున్న సమయంలో నది దాటం అంతా మంచిది కాదు. కాబట్టి మనం కొన్నాళ్ళు ఆగుదాం, అది తగ్గిన తర్వాత అప్పుడు మనం దాటి వెళ్ళిపోవచ్చు, ఇప్పుడే ప్రయత్నం చేస్తే అది ప్రమాదం అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు యెహోషువ ఏమన్నాడంటే, దేవుడు ఏది చెప్తే అదే నేను చేస్తానన్నాడు. ఆమేన్. సో దేవుడు ఏం చెప్పాడంటే, 3 రోజుల్లో మీరు ఇక్కడ నుంచి నది దాటి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ఇప్పుడు యెహోషువ కూడా ఏం చెప్తున్నాడంటే, మనం 3 రోజుల్లో ఈ నది దాటి వెళ్ళిపోతాం అన్నాడు ఆయన. ఆమేన్. సో కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి ఆ నది యొక్క ఉగ్రరూపాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని యెహోషువ చూడట్లేదు, కానీ కేవలం దేవుని మాటనే చూస్తూ ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి మన ముందు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే, ఎంత భయంకరంగా ఉన్నా సరే, దేవుడు గనక చెప్తే ఒక మాట, ఆ మాట పట్టుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ పరిస్థితులు తొలగి దారిస్తాయి ఖచ్చితంగా. ఆమేన్. సో కాబట్టి మనం పట్టుకోవాల్సింది ఏంటి, మనం నిలబడాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యంతోనే మనం నిలబడాలి. ఆమేన్. సో దేవుని యొక్క వాక్యంతో మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా పరిస్థితులన్నీ కూడా అవి పక్కకు తప్పుకొని దారి ఇవ్వటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆమేన్. సో ఆ విధంగా యెహోషువ వాక్యం మీద నిలబడ్డాడు, దేవుడు చెప్పిన మాట చొప్పున నిలబడ్డాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ లేవీయుల్ని ముందు పెట్టలేదు, కానీ మందసాన్ని ముందు పెట్టాడంట. ఆమేన్. ఆ నది దాటానికి ఏం పెట్టాడు, ముందు మందసాన్ని పెట్టాడు. సో మందసం అనగా వాక్యమే ఉన్నది. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే ముందు పెట్టాడో అక్కడ ఉన్నటువంటి ఆ యోర్దాను నది అది ఆగిపోయింది, అది ఆరిపోయింది. ఆ ఆరిన నెలల వాళ్ళు దాటి అవతలకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సో ఇదంతా కూడా ఎలా జరిగిందంటే యెహోషువ వాక్యాన్ని ముందు పెడతా ఉన్నాడు. సో ఆ విధంగానే మన జీవితంలో కూడా మనం వాక్యాన్ని ముందు పెట్టవలసి ఉన్నది. సో మనకి ఎట్టి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం చూడవలసింది, మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాత్రమే. ఆమేన్. కాబట్టి మనం పరిస్థితులు ఎప్పుడు చూడవద్దు. కఠినమైనటువంటి సవాళ్ళు వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి, అయినా సరే వాటి వేటి వైపు చూడకూడదు, కానీ మనం చూడవలసింది కేవలం దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది అన్ని పరిస్థితులు కూడా సరిపోతుంది. ఆమేన్. అది అన్ని పరిస్థితులకి సరిపోతుంది. ఎందుకంటే దేవుడి వాక్యాన్ని ఎలా రాశాడంటే భవిష్యత్తును చూసే రాశాడు ఆయన. ఆమేన్. ఆయన ముందు ఏం జరగబోతుందో తెలియకుండా రాలేదు ఈ బైబిల్. ఆమేన్. సో కాబట్టి ఆది నుండే, అనగా అసలు ప్రారంభం లేకముందే అంతాన్ని చూసిన దేవుడే. ఆమేన్. సో ఈ విధంగా ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, సో ఎంతమంది ప్రజలు ఉండబోతూ ఉన్నారు, అంతం ఎప్పుడు వస్తుంది, ఈలోపు ఏం జరుగుతాయి, సో మనకి ఈ భూమి మీద ఏ ప్రజలు వస్తారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతాయి, అవన్నీ కూడా దేవుడు ముందుగానే చూశాడు. చూసిన తర్వాతే ఈ బైబిల్ మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన మాటను మనకి ఇచ్చాడు. కాబట్టి ఆ మాట ఎటువంటి పరిస్థితినైనా సరే అధిగమించగలుగుతుంది. కాబట్టి మనం పట్టుకొని ఉండాల్సింది దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే. ఆమేన్. సో కాబట్టి యెహోషువ ఆ విధంగానే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఆ క్రమంలో వాళ్ళు యోర్దాను నది దాటి అవతలకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత యెరికోను చేరుకున్నారు. ఇప్పుడు యెరికో గోడలు కుప్పకూలాలి. ఆ సమయంలో కూడా ఇప్పుడు అక్కడ ఒక విశ్వాసం ఉందంట. ఆమేన్. ఆమె ఎవరంటే రాహాబు. ఆమేన్. ఇప్పుడు రాహాబు అనే విశ్వాసం ఏం చేసిందంటే, అక్కడ ఆమెకి సూచనలు ఏమీ లేవు, ఆమె కేవలం ఏమి విన్నదంటే వాక్యం విన్నదంట. ఆమె సూచనలు చూడలేదు, అద్భుతాలు చూడలేదు, ఆశ్చర్యకార్యాలు చూడలేదు, కేవలం వాక్యం విన్నదంతే. ఆమేన్. ఐగుప్తు దేశంలో దేవుడు ఏం కార్యాలు చేశాడు,
సో ఐగుప్తు దేశాన్ని ఏ విధంగా గడగడలాడించాడు దేవుడు, అక్కడ ఎటువంటి కార్యాలు చేశాడు అన్న విషయాన్ని ఆమె విన్నదంతే. ఆమేన్. సో ఆ వినటం వల్ల ఆమెకి విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. సో ఆ విశ్వాసంతో ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ వేగుల వారిని దాచిపెట్టింది. సో దాచిపెట్టి ఆమె తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆ వేగుల వారిని దాచిపెట్టింది. ఆమె అంటుంది, అయ్యా మీరు ఖచ్చితంగా యెరికో పట్టణాన్ని జయిస్తారు, మీరు ముట్టడిస్తారు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఆ రాహాబు ఆ వేగుల వారితో వేడుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మేము ఖచ్చితంగా వస్తాము, సో కాబట్టి ఆ టైంలో నిన్ను మేము చంపకుండా ఉండాలంటే ఇదిగో ఎర్రని తొగరదారాన్ని నువ్వు కట్టుకొని చెప్పినప్పుడు ఆమె కట్టుకుంది. అంత మాత్రమే కాదు, ఆమెతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఆ ఇంట్లో పెట్టుకుంది. అప్పుడు యెహోషువ వచ్చాడు, దేవుని యొక్క మాట చొప్పున ఆయన వచ్చాడు, 7 సార్లు తిరిగాడు, బోర్లు ఊదారు, ఆ గోడ పడిపోయింది. ఆ సమయంలో రాహాబు అనేటువంటి ఆ వేసే ఇల్లు మాత్రమే నిలబడింది. ఆమేన్. ఎందుకు ఆ కార్యం జరిగిందంటే అక్కడ ఆమె వాక్యాన్ని నమ్మింది. ఆమేన్. ఆమె సూచనలు చూడలేదు, ఆమె విశ్వాసంతో ఆ పని చేసింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రతిరోజు వాక్యం వింటున్నప్పుడు మనకి విశ్వాసం వస్తుంది. ఆమేన్. ఆ విశ్వాసంతో మనం అద్భుతాలు చేయగలుగుతాం, ఆశ్చర్యకార్యాలు చేయగలుగుతాం, అవి మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి ప్రతి దినము కూడా వాక్యం అనేది మనము వినాలి. ఆమేన్. సో కాబట్టి ఆ రాహాబు అనే వేసే వాక్యం విన్నది, కాబట్టి ఆమెకు విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ద్వారా ఇప్పుడు ఆమె కుటుంబం అంతా కూడా, ఆమెతో పాటు ఆమె కుటుంబం అంతా కూడా రక్షించబడింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము సూచనల్ని చూడటం కాదు కానీ మనము వాక్యాన్ని చూడాలి. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు ఈ వర్తమానంలో, సూచనల కోసం చూస్తే మనం తప్పిపోతాం, సూచనల కోసం చూడొద్దు. అసలు సూచన అంటే ఏంటి అంటాడు ప్రవక్త. ఆమేన్. సో మోషేకు ఒక సూచన ఇచ్చాడు దేవుడు. సో కర్రను కిందేస్తే అది పాము అవుతుంది. సో అలాగే ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకుంటే అది కుష్ఠమైపోతుంది, మళ్ళీ తీస్తే అది మామూలు చెయ్యిగా మారింది. ఇవన్నీ ఏంటంటే అవి సూచనలై ఉన్నాయి. అయితే ఈ సూచనలు అంటే ఏమిటి అని అంటే ప్రవక్త అన్నాడు, సూచనలుగా అవి కేవలం మైలురాళ్ళు మాత్రమే. ఆమేన్. అవి కేవలం మైలురాళ్ళు మాత్రమే, అదే అసలైనటువంటి గమ్యం కాదు అంటున్నాడు ప్రవక్త. ఆమేన్. అంటే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కేవలము మైలురాళ్ళు మాత్రమే. ఆమేన్. అది గమ్యం కాదు, గమ్యం వేరే ఉంది. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మోషేకి దేవుడు ఒక సూచన ఇచ్చాడు, ఆ సూచనతో మోషే వచ్చాడు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే ఆ సూచనను చూసి ఆ సూచన దేని వైపు చూపిస్తూ ఉందో ఆమేన్ దాని వైపు కూడా ప్రయాణం చేయాలి. అంతేగాని ఆ సూచనతోనే వాళ్ళు ఉండిపోకూడదు, ఆ సూచన చేసిన వ్యక్తితోనే వాళ్ళు ఉండిపోకూడదు. కానీ ఆ సూచన ఎందుకోసమైతే వచ్చిందో దానికోసం వాళ్ళు పరిగెత్తాలి. హల్లెలూయా. సో మోషేకి దేవుడు ఆ సూచన ఎందుకు ఇచ్చాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశం అనేది మీ యొక్క స్వాస్థ్యం కాదు, ఇక్కడ నుంచి మిమ్మల్ని విడిపించి మీ స్వాస్థ్యానికి తీసుకెళ్ళడం కోసమే ఇదిగో ఈ వ్యక్తిని పంపించాను అని మోషేకి ఒక సూచన ఇచ్చాడు. సూచన ద్వారా ఏం చెప్తున్నాడంటే, మీ యొక్క ఆస్తి, మీ యొక్క ఏమంటారంటే స్వాస్థ్యం ఇక్కడ లేదు, మీకు కనాన్లో ఉంది. హల్లెలూయా. సో మీరు కనాను ప్రయాణమే వెళ్ళండి అని చెప్పి ఆ సూచన తెలియజేస్తూ ఉంది. ఆమేన్. అలాగే విలియం బ్రానమ్ గారికి కూడా దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. సో ఆ సూచనలు ఏం చెప్తా ఉన్నాయంటే, ఇదిగో ఈ కాలంలో మార్పు చెందబెట్టు, శరీరం మార్పు చెందబెట్టేటువంటి సమయం రాబోతా ఉంది, దేవుడు మధ్యాకాశంలోకి రాబోతా ఉన్నాడు. ఆ సమయంలో మనం ఎత్తబడాల అవసరం ఉంది. అది జరగాలి అంటే ఇదిగో ఈ సూచన ద్వారా నేను ఒక ప్రవక్తని పంపిస్తున్నాను, ఆయన వెంబడించండి, మీరు మార్పు చెందుతారని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సూచన ద్వారా మనం గమ్యానికి వెళ్ళాలి. ఆమేన్. సూచన ఏం చూపిస్తుందంటే మనకి గమ్యాన్ని చూపిస్తుంది. అందుకే ప్రవక్త అన్నాడు, ఇప్పుడు మైలురాళ్ళు ఉంటాయి, మనం ప్రయాణం చేసేటప్పుడు ఏముంటాయి, మైలురాళ్ళు ఉంటాయి. సో చింతపల్లి 20 కిలోమీటర్లు, ఇంకొంచెం ముందుకు పోతే చింతపల్లి 15 కిలోమీటర్లు, ఇంకొంచెం ముందు పోతే చింతపల్లి 10 కిలోమీటర్లు. ఆ విధంగా ఆ మైలురాళ్ళు చూసుకుంటూ మనం ప్రయాణం చేసినప్పుడు మనం ఖచ్చితంగా చింతపల్లి చేరి తీరుతాం అంతే. హల్లెలూయా. సో ఆ మైలురాళ్ళు ఏం చూపిస్తున్నాయంటే మనం చింతపల్లికి వెళ్ళే మార్గంలోనే ఉన్నామని చూపిస్తున్నాయి.
ఆమేన్. అలాగే మోషే యొక్క సూచన ఏం చూపిస్తూ ఉందంటే మనము దేవుని యొక్క చిత్తంలోనే ఉన్నామని చూపిస్తూ ఉంది. సో దేవుడు నడిపిస్తున్నాడు, మనల్ని నడిపించేది దేవుడే. సో కాబట్టి మన గమ్యం ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళదామని చెప్పి ఆ మోషే యొక్క సూచన సూచిస్తూ ఉంది. అంతేగాని ఆ సూచనే దేవుడు మనల్ని కోరుకోవట్లేదు. సూచన కాదు మెయిన్, మంది సూచన ద్వారా మన గమ్యానికి చేరుకోవాలి. అలాగే మన ప్రవక్త బ్రహ్మం గారి జీవితంలో కూడా అనేక సూచనలు ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ ప్రవక్తను పంపించింది దేవుడే కాబట్టి మనం ఈ ప్రవక్తను ఫాలో అయితే మనం ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తాం. హల్లెలూయా. సో కాబట్టి ఆ విధంగా మన సూచనల్ని జాగ్రత్తగా వెంబడించినప్పుడు మనం ఫెయిల్ అవ్వకుండా మనం ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్తాం. అయితే ఈరోజు చాలామంది ఆ సూచనలు పట్టుకొని ఏం చేస్తారంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. అద్భుతాలు చేయటం, భాషల్లో మాట్లాడటం, లేదంటే స్వస్థతలు జరిగించడం, వీటన్నిటి ద్వారా ప్రజలను ఆకర్షించి వాళ్ళ వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. సూచనల ద్వారా ఏం చేస్తున్నారు? వాళ్ళ వైపు తిప్పుకోవాలని వాళ్ళ దగ్గరే, ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేనే, దేవుడు నాకు సూచన ఇచ్చాడు కాబట్టి, దేవుడు నాకు స్వస్థవరం ఇచ్చాడు కాబట్టి నేనే అంటున్నారు. అంటే నా దగ్గర ఆగిపోండి మీరు అంటున్నారు. కాదు, దేవుడు గనక ఒక వ్యక్తికి ఒక స్వస్థవరం ఇస్తే, ఒక వరం కానీ ఒక దర్శనం ఒక సూచన కానీ ఇస్తే దాని అర్థం ఏంటంటే ఇదిగో దేవుడు ఉన్నాడు. సో దేవుడే ఈ కార్యాన్ని చేస్తున్నాడు కాబట్టి దేవుడు నమ్మండి మీరు. వాళ్ళు ఏం చెప్పాలి? స్వస్థవరం వాళ్ళు ఏం చెప్పాలి? సో స్వస్థత చేస్తానంటే నేను కాదయ్యా, సో స్వస్థత చేసేది దేవుడని గుర్తించండి. హల్లెలూయా. సో దేవుడు నిజంగా ఉన్నాడని, ఇప్పుడు కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడని ఇదే రుజువు కాబట్టి మీరు దేవుడు నమ్మడని చెప్పాలి. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే వాళ్ళకున్నటువంటి స్వస్థవరాన్ని కానీ లేదా వాళ్ళకున్నట్టు ఏదో గిఫ్ట్ని తీసుకొని ఇదిగో నేనే దేవుని సేవకుడిని, అంతే. ఇక దేవుడు ఉన్నాడని, దేవుడి దగ్గరికి వెళ్ళండి అని, దేవుడు నమ్మండి అని ఏం చెప్పరు. ఓకే, మీరు నా దగ్గరకు రండి, నాకు డబ్బులు ఇవ్వండి, ఓకే నేను అభివృద్ధి చెందుతా. సో ఈ విధంగా వాళ్ళు వ్యాపారం చేస్తారు సూచనలతో. కానీ మన ప్రవక్త అది ఎప్పుడు చెప్పలేదండి. ప్రవక్త చనిపోయిన తర్వాత ఆయన ఫ్యూనరల్ సర్వీసులు, అంటే ఆయన ఏమంటారు దాన్ని, సమాధి కార్యక్రమం సర్వీసులో అనేక మంది దైవజనులు వచ్చి ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఓరల్ రాబర్ట్స్ అనేటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నాడు, సువార్థికుడు ఉన్నాడు. ఆయన చెప్తున్నాడు, ఆయన ఏమంటాడు తెలుసా ప్రవక్త గురించి? విలియం బ్రానమ్ గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన పరిచర్యలో అనేక అద్భుతాలు జరిగాయి, అనేక ఆశ్చర్యకార్యాలు జరిగినాయి, చనిపోయిన కూడా తిరిగి లేచారు. సో అటువంటి అంత శక్తివంతమైన కార్యాలు జరిగినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆయన తనకు తాను పాయింట్ అవుట్ చేసుకోలేదంట, తన వైపు చూపించుకోలేదంట. ఎప్పుడు కూడా ఆయన క్రీస్తు వైపు చూపించాడు అన్నట్టు. హల్లెలూయా. సో నా జీవితంలో నా పరిచర్యలు ఇంత గొప్ప అద్భుతాలు జరిగినాయి కాబట్టి ఇదిగో నేనే దేవుని సేవకుడిని, నేను నిజంగా దేవుని చేత ఎన్నుకోబడినోడిని కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పి ఆయన చెప్పలేదంట. ఆయన ఏమన్నాడంటే ఈ గొప్ప అద్భుత కార్యాలు జరుగుతున్నాయంటే దేవుడు ఉన్నాడని అర్థం కాబట్టి దేవుడు నమ్మడని చెప్పి యేసుక్రీస్తు ఇదిగో నిజంగా బ్రతిగా ఉన్నప్పటికీ ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన సజీవుడే దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు నమ్మడని చెప్పి యేసుక్రీస్తు చూపించాడంటే ఆయన. హల్లెలూయా. సో ఇంత హంబుల్గా, ఇంత నిస్వార్థంగా ఉన్న సేవకుడిని నేను ఎక్కడ చూడలేదు. ఆయన అటువంటి వ్యక్తి విలియం బ్రానమ్ అని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము సూచనలు దేనికోసం అంటే దేవుడు ఉన్నాడు, దేవుని వైపు మళ్లించడానికే సూచనలు అవసరం. అంతేగాని సూచనే మన గమ్యం కాదని దేవుని యొక్క ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. సో కాబట్టి యెహోషువకి ఆ విధంగా దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు, ఆ వాక్యం ప్రకారంగా జీవించమని చెప్పాడు. అప్పుడు ప్రజలు కూడా ఉన్నారంటే నువ్వు ఎంతకాలం అయితే ఆ సూచనని వెంబడిస్తుందో, ఆ మేఘం, ఓకే అగ్నిస్తంభం ఎంతకాలం అయితే నిన్ను వెంబడిస్తుందో యెహోషువ మేము కూడా అంతకాలం నిన్ను వెంబడిస్తాం అని చెప్పారు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈ గడియ వర్తమానము మన సత్యమైన నమ్ముతున్నాం. ఇది దేవుడు పంపించిన వర్తమానం మనము నమ్ముతున్నాం. దానికి కారణం ఏంటంటే దేవుడు ఆల్రెడీ ఆ సూచన ద్వారా ఈ వర్తమానాన్ని ఆయన రుజువు చేశాడు. హల్లెలూయా. సో కాబట్టి ఆ వర్తమానం మనం నమ్మటమే, ఆ వర్తమానం ఫాలో అయ్యి ముందుకు వెళ్ళటమే, అప్పుడు ఖచ్చితంగా దేవుడి దగ్గర మనము వెళతాం. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే అదే సూచన మాకు కూడా దేవుడు ఇస్తున్నాడు అంటారు. అదే అగ్నిస్తంభం మాకు కూడా ఇస్తారు. పాస్టర్ గారు కొంతమంది ఆ అగ్నిస్తంభం మాకు కూడా వచ్చింది కాబట్టి మీరు నన్ను నమ్మండి అంటున్నారు. సో అగ్నిస్తంభం, సూచనలు, ఓకే నిరూపణలు, ఇవన్నీ కూడా ఎవరికి అవసరం అంటే ఆ గడియ వర్తమానికుడికి అవసరం. ఆ తర్వాత వచ్చే 5 రకాల పరిచయాలకు అవసరం లేదు.
ఓకే, మనం ఆ 5 రకాల పరిచయం ఏం చేయాలంటే ఆ వర్తమానికుడు తీసుకొచ్చిన వర్తమానాన్ని ఫాలో అవటమే చేయాల్సింది. ఆమె కానీ సూచనలు ఎవరికంటే కేవలం వర్తమానికుడికి మాత్రమే. అంతేగాని ఇక్కడ ఉన్న పాస్టర్లకు కానివ్వండి, స్వార్థికులు కానివ్వండి, ఎవరికి కూడా నిరూపణతో కూడినటువంటి సూచనలు అవసరం లేదు. ఆల్రెడీ వర్తమానాన్ని దేవుడు నిరూపించాడు, ఆ వర్తమానికుడిని దేవుడు సూచన ద్వారా నిరూపించాడు. కాబట్టి ఆ వర్తమానాన్ని మనం ఫాలో అవడం ఇప్పుడు చేయవలసింది. అంతేగాని ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే వాటి వైపు సూచనల వైపు పరిగెడతా ఉన్నారు. మాకు కూడా మా మినిస్ట్రీ కూడా దేవుడు సూచన ఇచ్చాడు. నీ మినిస్ట్రీని దేవుడు సూచిస్తే, నీ మినిస్ట్రీని దేవుడు సూచించాడంటే నీకు ప్రత్యేకమైన వర్తమానం ఉందనే కదా అర్థం. ఆమె దేవుడు నీకు అగ్నిస్తంభాన్ని ఇచ్చాడంటే నీకేదో ప్రత్యేకమైన బోధ ఉంటేనే కదా ఇవ్వాలి. రేటు నీ ప్రత్యేకమైన బోధ ఏమీ లేదు. ప్రవక్త ప్రాణంగా చెప్పిందే నేను కూడా చెప్తున్నాను అంటున్నావు. అలాంటప్పుడు నిన్ను ప్రత్యేకంగా ఆయన ఒక సూచన ఇచ్చి నిరూపించాల్సిన అవసరం ఉంది? అవసరం లేదు. ఆమె సో ఒక వర్తమానికుడిని ఒక ప్రత్యేక వర్తమానంతో వచ్చినప్పుడే దేవుడు ఆ వర్తమానికుడిని ఒక సూచన ద్వారా నిరూపించాలి. ఆమెన్. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ప్రత్యేక వర్తమానం లేదు కానీ మాకు దేవుడు నిరూపించాడు అంటాడు. ఎందుకు? అవసరం ఏంటి? ఆమేన్. అవసరం లేదు. ఆల్రెడీ వర్తమానికుడిని దేవుడు ఆల్రెడీ సూచనల ద్వారా నిరూపించాడు. ఇప్పుడు ఈ 5 రకాల పరిచయం కానీ సంఘం కానీ ఏం చేయాలంటే ఆ వర్తమానాన్ని ఫాలో అవడం చేయవలసింది. ఆమేన్. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతున్నామంటే ఆల్రెడీ మనకి 1260 వర్తమానాలు ఉన్నాయి, టేపులు ఉన్నాయి. ఓకే, సో వాటిని వినటం ద్వారా మనం తప్పిపోయాం లేదా మనం చూసుకోవచ్చు. అంతేగాని దానికి అగ్నిస్తంభం, మేఘస్తంభం ఇదేమీ అవసరం లేదు, నిరూపణ అవసరం లేదు. ఆల్రెడీ నిరూపించబడింది వర్తమానం. హల్లెలూయా. మళ్ళీ నిరూపించాల్సిన అవసరం లేదు వర్తమానాన్ని. ఆమేన్. దేవుడు ఒకసారి చేస్తాడు అనేసి. ఓకే, సో పద్దాకలా చేయడు. ఓకే, సో ఆల్రెడీ మన ప్రవక్తను ఆయన నిరూపించాడు, ఈ వర్తమానం నిరూపించాడు. ఇది వర్తమానం నిరూపించబడిన వర్తమానం కాబట్టి దీన్ని మనం ఫాలో అయితే ఖచ్చితంగా మన శరీర మార్పు చెందుతాయి. మనం ఖచ్చితంగా ఎత్తబాటులో ఉంటాం. సో మధ్యాకాశంలో దేవుడిని కలుసుకుంటాం ఖచ్చితంగా. కాబట్టి మనం చేయవలసింది ఈ వర్తమానాన్ని వెంబడించడమే. అయితే మనం ఏం చేయాలంటే విశ్వాసులుగా మీరేం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు, ఆమేన్, ఇక్కడ ఉన్నటువంటి సువార్థికుడు బోధ చేస్తున్నప్పుడు ఆయన ఆ వర్తమానికుడు ఎవరైతే ఉన్నారో ఆ వర్తమానం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతున్నాడో లేదో చూడాలి. ఓకే, సో కాబట్టి సంఘం ఎవరిని ఫాలో అవ్వాలంటే ఎవరైతే వర్తమానాన్ని ఫాలో అవుతారో వాళ్ళని ఫాలో అవ్వాలి. అందుకోసం పౌలు అన్నాడు, నేను క్రీస్తుని వెంబడించుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంతేగాని పౌలు డైరెక్ట్గా చెప్పాలా మీరు నన్ను పోలి నడుచుకోండి అలా. ఆమె నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? నేను ఎంతకాలం అయితే క్రీస్తుతోటి నడుస్తానో మీరు అంతకాలం నాతో పాటు నడవండి. ఆమేన్. అంతేగాని ప్రత్యేకంగా పాస్టర్ గారిని ప్రత్యేకంగా వెంబడించాల్సిన అవసరం లేదండి. పాస్టర్ గారు వాక్యాన్ని వెంబడిస్తే ఆ పాస్టర్ గారిని మనం వెంబడించాలి. ఆమేన్. సో కాబట్టి యెహోషువ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్న పాఠం ఏంటంటే వర్తమానికుడిని దేవుడు సూచనలతోటి నిరూపిస్తాడు. ఆ నిరూపించినటువంటి వర్తమానికుడిని మనం ఫాలో అవ్వాలి. ఆమేన్. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి యెహోషువ తాను ఎంతకాలం అయితే, ఇంకో విషయం తెలుసా, యెహోషువ జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోలేదండి. ఏ యుద్ధాన్ని కూడా ఓడిపోలేదు. ఎప్పుడు ఓటమి వచ్చింది, ఎప్పుడు కొంచెం ఎదురు దెబ్బలు తగిలి అంటే ఆ కాంగ్రిగేషన్ లేదంటే ఆ ప్రజల్లో ఎవరైతే తప్పులు చేశారో అప్పుడే వాళ్ళకి ఎదురు దెబ్బలు తగిలినాయి తప్ప ఎప్పుడు కూడా ఒక యుద్ధాన్ని యెహోషువ ఓడిపోలేదు. ఆమేన్. అందుకోసం ప్రవక్త అన్నాడు ఈ యెహోషువని దేంతో పోల్చాడంటే అది పరిశుద్ధాత్మ చేత పోల్చాడు. ఆమేన్. సో ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ ఇచ్చేవాడు. ఆయన ఎవరంటే స్వాస్థ్యాన్ని పంచిపెట్టేవాడు. ఆమేన్. సో మోషే ఏమో ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వస్తే యెహోషువ ఏం చేస్తా ఉన్నాడంటే వాగ్దాన భూమిలోకి తీసుకెళ్ళి ఆ వాగ్దాన భూమిని పంచిపెట్టేవాడు యెహోషువ. హల్లెలూయా. సో అందుకోసమే యెహోషువని ప్రవక్త దేంతో పోలుస్తాడంటే పరిశుద్ధాత్మ చేత పోలుస్తున్నాడు. అలాగే ఈరోజు మనము మన స్వాస్థ్యమైనటువంటి పరిశుద్ధాత్మని పొందుకునే సమయం ఇది. ఆమేన్. సో ఎవరి పోషణ తగ్గట్టుగా ఆమేన్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పోషణ దేవుడు నిర్ణయించాడు పరిశుద్ధాత్మలో. ఆ ఆత్మ మనం పొందుకోవాల్సినది. సో అదే ఈ సమయం అన్నది. అందుకోసమే ఈ వర్తమానం ఏం చెప్తుందంటే మనం పరిశుద్ధాత్మను పొందుకోవాల్సింది. ఆమేన్. ఇది నీతీకరణ సమయం కాదు, ఇది శుద్ధీకరణ సమయం కాదు, కానీ ఇది ఏ సమయం అంటే ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మ సమయమే. సో దేవునికి ఆత్మలో ఆ మన
పాలు ఏదైతే ఉందో, మన యొక్క స్వాస్థ్యం ఏదైతే ఉందో దాన్ని పొందుకునే సమయమైనది ఇది. ఆమేన్. కాబట్టి అది పొందుకోవాలంటే ఈ గడియ వర్తమానికుడైనటువంటి, ఈ గడియ మోషే అయినటువంటి మన ప్రవక్తను మనం ఫాలో అవ్వాలా. ఆమేన్. ఈ గడియ ధర్మశాస్త్రం అయినటువంటి ఈ వర్తమానాన్ని మనం ఫాలో అవ్వాలా. అప్పుడు ఖచ్చితంగా మన స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. మన కణాల్లోకి మనల్ని దేవుడు ప్రవేశపెడతాడు. కాబట్టి ఆయన ఇంకా ఏమంటాడంటే, చాలామంది ఏమంటారంటే ఈ కనాను దేశంలోకి వెళ్ళటాన్ని చాలామంది 1000 ఏళ్ల పరిపాలనతో పోలుస్తూ ఉన్నారు. కాదు, 1000 ఏళ్ల పరిపాలన కాదు. అదేమిటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అన్నాడు ప్రవక్త. ఎందుకనంటే 1000 ఏళ్ల పరిపాలనలో యుద్ధాలు ఉండవు. 1000 ఏళ్ల పరిపాలనలో శాంతి సమాధానం ఉంటుంది. కానీ వాళ్ళు కనాను దేశంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు ప్రతి ఇంచికి కూడా వాళ్ళు ఒక అంగుళం భూమిని స్వాధీనపరచుకోవాలన్నా సరే వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? యుద్ధం చేయాల్సి వచ్చింది. సో కాబట్టి అది యుద్ధం చేసే సమయం అనగా మనం పరిశుద్ధాత్మను కూడా ఎలా పొందుకుంటామంటే మనం యుద్ధం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుంటాం. సో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, సాతానుడు మనల్ని పరీక్షకు గురి చేస్తూ ఉంటాడు, మనల్ని అసహనానికి గురి చేస్తూ ఉంటాడు, మనల్ని టెన్షన్ పెడతా ఉంటాడు. సో అటువంటి సమయంలో కూడా నిలబడినప్పుడు మన స్వాస్థ్యాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. సో కాబట్టి ఇది ఏమిటంటే ఆ యెహోషువ పంచిపెట్టడం దేనికి సాదృశ్యం అంటే అది పరిశుద్ధాత్మ బాప్తిసానికి సాదృశ్యమని ప్రవక్త అన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ పొందుకుంటామంటే వాక్యాన్ని మనం ఫాలో అయినప్పుడు. పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఫాలో అయినప్పుడు కుడికి కానీ ఎడం కానీ యెహోషువ ఏ విధంగా దేవుడు చెప్పాడు, నువ్వు కుడికి కానీ ఎడం కానీ తొట్టిల్లకుండా నువ్వు ఆ వాక్యంలోనే నడువు, నేను నీకు తోడే ఉంటానన్నాడు. నువ్వు ఆ స్వాస్థ్యాన్ని ఖచ్చితంగా వాళ్ళకి పంచిపెడతాను అన్నాడు. అలాగే ఈరోజు మన పరిశుద్ధాత్మ అనేటువంటి మన స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఈ గడియ వర్తమానం నుంచి కుడికి కానీ ఎడం కానీ తొట్టిల్లకుండా మనం ఖచ్చితంగా వాక్యంలో నిలబడినప్పుడు దేవుడు మనం పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తాడు. ఆమేన్. సో కాబట్టి ప్రియ సోదరి సోదరులు అందరూ ఆ విధంగా వాక్యంలో నిలబడదాం. మనం ఖచ్చితంగా వాక్యాన్ని ఫాలో అవుదాం. ఎటువంటి పరిస్థితులు చూస్తే మనం తొణకొద్దు, ఎందుకంటే దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. సో మనకి ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధ వచ్చినా సరే దేవుడికి తెలియకుండా రాలేదండి. ఆమేన్. దేవుడికి తెలిసే వస్తున్నాయి, అవన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి మనం భరించరాని శ్రమ కంటే ఎక్కువ మనకి దేవుడు ఇవ్వడు దాన్ని. సో మనం ఏదైతే ఎంతవరకు అయితే భరిస్తామో అంతవరకు దేవుడు మనకి అనుమతిస్తాడు. కాబట్టి ఆయన నమ్మదగినవాడు, కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచుదాం, దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవుదాం, పరిశుద్ధాత్మ చేత మనము ముద్రించబడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగులు వచ్చే సమయం తీసుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.